ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, సంతోషం ఇది మచిలీపట్నం వేదికగా జరుగుతున్న మసూలా బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న వారి అనుభూతి. గతంలో ఇతర రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండే సౌకర్యాలన్నీ ఒకే చోట ఉండటంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏపీ టూరిజం మరింత అభివృద్ధి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం వేదికగా రెండో రోజు మసూలా బీచ్ ఫెస్టివల్ ఘనంగా సాగింది. 4 రోజుల వేడుకల్లో భాగంగా రెండో రోజు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ఫెస్టివల్లో భాగంగా జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. దేశంలోనే 3వసారి జరుగుతున్న జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలకు మచిలీపట్నం వేదిక కావటం, దానిని తిలకించే అవకాశం రావటంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఫెస్టివల్ ఘనంగా సాగుతోందని క్రీడా నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా హెలికాప్టర్ రైడింగ్ కు మంచి స్పందన లభిస్తోందని వెల్లడించారు. తమ ప్రాంతంలో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం సంతోషమని యువతీ యువకులు చెబుతున్నారు. త్రూఅవుట్ ఇయర్ లో ఒక ఈవెంట్ క్యాలెండర్ వీళ్ళు రిలీజ్ చేసి దాని భాగంగా మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నంలో పెట్టడం జరిగింది. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు సార్ ఒక ఇనిషియేటివ్ తో ఇక్కడ మేము హెలికాప్టర్ అనేది బేసికలీ రావడం జరిగింది. మనం ఏదన్నా మనకు చిన్న చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా మనం సైడ్ నార్త్ ఇండియా సైడ్ హిమాచల్ ప్రదేశ్ లేకపోతే కేదార్నాథ్ అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో అవన్నీ మనం ఇది లేకుండా ఇక్కడ అటువంటి సదుపాయాన్ని కలిగించడం జరిగింది. భారీ ఎత్తులో మనం ఇక్కడ హెలికాప్టర్, అడ్వెంచర్ స్పోర్ట్స్, పారామోటరింగ్, పారాసైలింగ్, వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ ఇవన్నీ కంటిన్యూస్ గా నడుస్తున్నాయి. హెలికాప్టర్ రైడ్ నడుస్తుంది అని తెలిసి మా మదర్ వాళ్ళని ఎక్కించడానికి తీసుకొచ్చాం ఇక్కడికి. ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. అండ్ వాటర్ బోటింగ్కి వెళ్ళాము. చాలా బాగుంది, యూనిక్ ఎక్స్పీరియన్స్. మనం స్పీడ్ బోట్ కానీ, వాటర్ బోటింగ్ కానీ, పారాగ్లైడింగ్ ఇవన్నీ చేయాలంటే మోస్ట్లీ గోవా అటు సైడ్ వెళ్ళాలి. బట్ దగ్గరే ఉంది కదా, ఆపర్చునిటీ బాగుంది అని చెప్పి ఇంక ఇక్కడి వరకు వచ్చాము. అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని ఇక్కడికి వచ్చాము. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. పారాగ్లైడింగ్ కానీ, ఏదైనా పారలైజింగ్ కానీ ఏమైనా చేయాలంటే మోస్ట్లీ వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిందే. ఏపీలో లేవు ఎక్కువగా. సో ఇక్కడ కండక్ట్ చేయడం ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మా కజిన్స్తోని. అయితే మేము వాటర్ బోట్ అవన్నీ చేసినాం. ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇంకా స్టాఫ్ కూడా చాలా కైండ్, ఇంకా దగ్గరుండి చూసుకుంటున్నారు మొత్తం. ఫుడ్ స్టాల్స్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధితో పాటు మచిలీపట్నం అభివృద్ధికి మసూలా బీచ్ ఫెస్టివల్ దోహదపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వినోదాలతో పాటు విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసి వచ్చేవారు మరింత ఆనందించేలా చేస్తున్నామని చెబుతున్నారు. ప్రముఖ సినీ ఆర్టిస్ట్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి రాబోతా ఉన్నారు. ఫుడ్ స్టాల్స్ కానీ, అలాగే మన కల్చర్ ఉట్టిపడే విధంగా కలంకారీ కానీ, హ్యాండ్లూమ్స్కి సంబంధించి కానీ స్టాల్స్ దాదాపు ఒక 100 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఫుడ్స్ కూడా టేస్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేస్తున్నాం. అలాగే ఒక అమరావతికి సంబంధించినటువంటి అసెంబ్లీ రిప్లికేట్ కూడా 80 feet ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక టూరిజం స్పాట్ కింద దీనికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చే విధంగా ఈ ఫెస్టివల్ నిర్వహించబడబోతోంది. ఫెస్టివల్లో బీచ్ వాలీబాల్, ఫుడ్ కోర్టులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సముద్ర తీరాన జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.